చివరి ఎన్నికల సభ ఈరోజు. ఎందుకంటే 5 గంటలకు ఎన్నికల సమయం పూర్తవుతుంది. మన యొక్క ఈ ఎన్నికల్లో మరి మనమందరం కూడా ఆలోచించి ఓటు వేయాలని చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. మీకు అందరికీ తెలుసు, గోదావరి కనన్నా సింగరేణి అన్నా లేకపోతే రామగుండం అన్నా మనకెంతో గర్వకారణమైనటువంటివి. కానీ ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా అనేక రకాల ఇబ్బందులతో ఉంది. సింగరేణి ఏమో అప్పులతో, ఆర్థిక సంక్షోభంతో, దోపిడితో సింగరేణి కార్మికులు, సింగరేణి సంస్థ విలవిలలాడుతూ ఉంది. రామగుండము మరి అనేక రకాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి రామగుండాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు, గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దోపిడీ చేశారు. రామగుండాన్ని భూముల అక్రమ దోపిడీ, దేవాలయాల కూల్చివేత, రౌడీజము, గూండేయిజము, బలవంతంగా కాంట్రాక్టర్ల పేరు మీద వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బులను గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేస్తాయి. అందుకే ఈరోజు రామగుండాన్ని రక్షించుకోవాలి, గోదావరి కని రక్షించుకోవాలి. ఈ లేకపోతే మన భవిష్యత్తు అంధకారం అవుతుంది. మీకు అందరికీ మనవి చేస్తున్నాను, ఈరోజు మీరందరూ అడగాల కాంగ్రెస్ పార్టీని, మీరందరూ అడగాల బీఆర్ఎస్ పార్టీని. గత 12 సంవత్సరాలు అయింది మనకు తెలంగాణ వచ్చి, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. నేను బీఆర్ఎస్ పార్టీని ఈ యొక్క రామగుండం గడ్డ నుంచి అడుగుతా ఉన్నాను, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు తీసుకున్నటువంటి ఒక్క విషయం చెప్పాల్సిందిగా నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ మాట్లాడుతా ఉన్నాను. ఏ ఒక్కటైనా సరే ఈ ప్రాంతం మేలు కోసం, ఈ ప్రజల మేలు కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ₹1 ఖర్చు పెట్టారా? నేను చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కొంచెం సౌండ్ పెంచండి బాబు వైపు.